गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఆత్మీయులారా, మానవ జీవనం అత్యల్పం, అయితే చాలా విలువైనది. ప్రతి క్షణం కూడా ఎంతో ప్రగతిని సాధించడానికి మనం ఉపయోగించుకోవాలి. అది ఆధ్యాత్మిక ప్రగతి కానివ్వండి, లౌకిక ప్రగతి కానివ్వండి. లౌకిక ప్రగతి కూడా ధర్మ మార్గాన ఉన్నప్పుడే సుఖశాంతులు లభ్యమవుతాయి. ఇది అనుభవజ్ఞుల యొక్క వచనం. ఆత్మీయులారా, హిందూ ధర్మంలో అనేకమైనటువంటి పండుగలు, ఉత్సవాలు, జాతరలు, వ్రతాలు, నోములు, ఇలా ఎన్నో అపరంపరంగా ఋషులు మనకు వసిగినటువంటి గొప్ప నిధి. దీన్ని బుద్ధిమంతుడైన వాడు వీటినన్నిట్లో తనకు అనుకూలమైనటువంటి దాన్ని అనుసరించి ఇటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఉభయము కూడా సుఖ శాంతులను పొందడానికి అనువైనటువంటివే ఈ యొక్క మోక్ష ధర్మాలు. ఆత్మీయులారా, మహాశివరాత్రి ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క ప్రతి నెల కూడా మనం కృష్ణపక్ష త్రయోదశి మాస శివరాత్రి జరుపుకుంటున్నాం. ఇవన్నీ కూడా మాస శివరాత్రి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలని, ద్వాదశ ఆదిత్యులని, ఇలా ద్వాదశ రుద్రులని, ఏకాదశ రుద్రులని మనకు చెప్పబడుతున్నాయి కదా. మనం 11 ఏకాదశ రుద్రులకు ఆచరించిన తర్వాత 12వదైనటువంటి అమోఘమైనటువంటిది ఈ యొక్క మహాశివరాత్రి. మహాశివరాత్రి ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా ఆచరించుకోవచ్చు. అందులో జాగరణ మరియు ఉపవాసం మనకు విధించినటువంటి శాస్త్రసమ్మతమైనటువంటి కర్తవ్యం అది. ప్రతి ఒక్కరూ కూడా ఆ సర్వేశ్వరుణ్ణి మనఃపూర్వకంగా ధ్యానించి నామస్మరణ చేసి మనకు సంప్రాప్తమైనటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల నుండి బహు సులభంగా విముక్తిని పొంది ఆధ్యాత్మిక సాగరంలో మనం పయనించడానికి ఎంతో సులభతరమైనటువంటిది. ఇది పడవ లాంటిది వ్రతములు, ఈ యొక్క నోములు అనేటువంటివి. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం నాడు భారతదేశంలోనే కాకుండా సర్వత్రా ఎక్కడెక్కడే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు. దీనికి వైష్ణవులని, మాధ్వులని, లేక స్మార్తులని ఎటువంటి వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వరుని అర్చన చేస్తారు, పూజిస్తారు. ఆ యొక్క దైవాన్ని మనం పూజించడం ద్వారా అమోఘమైనటువంటి సత్ఫలితాలు తప్ప కలుగుతాయి.
సంవత్సర అంత్యంలో వచ్చేటువంటి యొక్క మహాశివరాత్రి పర్వదినంలో మనం జాగరణ ఉపవాసాలు ఆచరించడం ద్వారా నూతన సంవత్సరంలో మనకు అమోఘమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. కావున మనం యుక్తిపరులైన మనం ఏం చేస్తామంటే, ఆ సమయంలో ఏ ప్రాంతంలో ఏ యొక్క క్షేత్రంలో మన మహాశివరాత్రి ఆచరణ చేయడం ద్వారా ఫలితాలు కలుగుతాయో మనం ఆలోచించి మనం ఆయా ప్రదేశాలకు వెళ్ళి మనం ఆ భక్తి ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. తీర్థక్షేత్రాల్లో ప్రత్యేకంగా భగవంతుని యొక్క సన్నిధానం విరివిగా లభ్యమవుతుంది. ఆ ప్రదేశంలో ఎందరో సాధువులు, సత్పురుషులు, అనేకమైన యోగులు కూడా ఆయా ప్రాంతాల్లో సంచరించడం ద్వారా ఆ పర్వదినాల్లో వారి యొక్క వాతావరణంలో మనం ఉండడం ద్వారా సులభంగా పాపం నుండి మనం ముక్తి చెందుతాం. అటువంటి మహాపుణ్యక్షేత్రం కాంచీపురం. దక్షిణంలో ఈ భారతదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఏకైక మోక్షపురి కాంపురం. ఆ కాంచీపురంలో ప్రత్యక్ష పరమేశ్వరుడు, కాంచీ కామకోటి పీఠాధిపతులు మరియు అపర శంకరులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, వారి అంతేవాసులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వాములు వారి బృందావనాలు కూడా మనకు శంకర మఠంలో మనం దర్శించుకోవచ్చు. ఇంకా స్థానికంగా చెప్పుకోవాలనంటే కాంచీపురం గురించి తెలియని వారు ఎవరున్నారు? కాంచీపురంలో పృథ్వీలింగం ఆ ఏకాంబరేశ్వరుడు మరియు శక్తి క్షేత్రం కామాక్షి, ఈ రెండు కూడా పరమ పవిత్రమైనటువంటిది. ఇదివరకు మేము తెలియజేసినట్లుగా ఎవ్వరే కానీ కాంచీపురంలో ఒక్కరోజు వసించినా చాలు సమస్త పాపం నుండి ముక్తులవుతారు. ఇది అనేకమైనటువంటి గ్రంథాల్లో మరలా మహాపురుషులు మనకు తెలియజేశారు. ఈ విధంగా ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క యోగపీఠంలో ఉన్నటువంటి శ్రీ 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 శంకర విజయ సరస్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి దర్శనం మనకు సులభంగా లభ్యమవుతుంది శివరాత్రి నాడు. కారణమేమనగా ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు లోక కళ్యాణమునకై కైలాసం నుండి ఈ యొక్క కాంచీపీఠంలో నిత్య పూజకై అనువు చేసి ఉన్నటువంటి మహా త్రిపుర సుందరి మేరు శ్రీచక్రం మరియు యోగలింగం శ్రీ చంద్రమౌళేశ్వరుడు, వీటిని 5 యామాలు శ్రీ పీఠాధిపతులు ఇరువురు కూడా చేస్తారు. వాటిని దర్శించేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. 5 యామాలంటే రాత్రి జాగరణలు ఎవ్వరూ ఉండరు, ప్రశాంతంగా కూర్చొని ఆ యొక్క అభిషేక, అర్చన, పూజలు, నైవేద్యాలన్నింటి మనం చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఇది భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన శివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రిలో ఎందరో వేద పండితులు కాంచీ కామకోటి పీఠంలో మహాస్వాముల వారు ఆ యొక్క పూజా కైంకర్యాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క శ్రీ సూక్తం మరియు వేద ఘోషలు, మహారుద్రం చదువుతూ ఉంటారు. వాటిని శ్రవణ మాత్రం చేతనే సమస్త సుఖములు, క్షేమములు మనకు కలుగుతాయి. అదిగాక ఆచార్యులు ఆ పూజలు చేస్తున్నప్పుడు ఆ గంభీరమైనటువంటి భక్తి వాతావరణం మనందరినీ కూడా పులకాంకితం చేస్తుంది. 5 యామాల్లో కూడా ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి. ఆ అభిషేకాలు చూడడమే మన అదృష్టం. అది మహా పండుగ. ఆ యొక్క భక్తుల సందడి అంతా భక్తిమయం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఎలుగెత్తి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్తోత్రాలు, భజనలు, సంగీత వాద్యాలతో ఆ వాతావరణం అంతా కూడా అపర కైలాసంగా మనకు భాసమానం అవుతుంది. అక్కడ
వచ్చిన వారినందరికీ కూడా సులభంగా ఇరువురు శ్రీవార్లను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. ఇతర దినాల్లో అయితే కార్యక్రమాలు అనేవి ఉండడం ద్వారా కొద్ది వ్యవధి మాత్రం మనకు వారి దర్శనం కలుగుతుంది. అయితే మహాశివరాత్రి పర్వదినం కావున ఎటువంటి కార్యక్రమాలను కూడా స్వాముల వారు మునగరు. కేవలం ఆధ్యాత్మికంగా 5 యామాల పూజ నిత్యోత్సవంగా మనకు భాస్మానమై సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే అక్కడ నిలవై ఉంటాడు. ఇందులో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు. మరియు సాయంకాలం దీపోత్సవం జరుగుతుంది. ఆ దీపోత్సవం అయితే ఎంత కనులారా చూసినా మనకు ఆనందం అవుతుంది. వచ్చినటువంటి భక్తులు ఆ యొక్క బృందావనాల దగ్గర శ్రీ కాంచీ కామకోడి పరమాచార్య స్వాముల వారు మరియు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఆ ప్రాంతంలో దీపాలు వెలిగిస్తారు. ఉదయాన్నే ఆ యొక్క ఇరువురు శ్రీవార్లకు కూడా విశ్వరూప సందర్శనం సమయంలో వెళ్ళిన వారందరూ కూడా దీపాలతో హారతులు ఇచ్చేటువంటి ఒక అవకాశం మనకు లభ్యమవుతుంది. ఎవరైతే ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శంకరులకే మనం పూజిస్తామో మన జన్మ చరితార్థమవుతుంది. మరి ఒక విశేషం ఏంటంటే ఆత్మీయులారా, కాంచీపురంలో అన్ని దేవాలయాలు కూడా మహాశివరాత్రి సందర్భంగా తెరిచి ఉంటారు. అన్ని దేవాలయాల్లోనూ ఆ ఘంటానాదం, నాదస్వరం, పూజలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. వాటిని కనులారా చూసేటువంటి భాగ్యం మనకు లభ్యమవుతుంది. మరియు అక్కడ ఉన్నటువంటి అనేక తీర్థాలు ఉన్నాయి. ఆ యొక్క సర్వతీర్థం అని ఏకాంబరేశ్వర దేవస్థానంలో ఉంది. మరియు ఆ కచ్చపేశ్వర దేవాలయంలో కూడా గొప్ప పుష్కరిణి ఉంది. అనేక మంది భక్తులు వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేసి కచ్చపేశ్వర దేవాలయం, ఏకాంబరేశ్వర దేవాలయం, కామాక్షి దేవాలయం, శ్రీ శంకర మఠం, ఈ విధంగా అనేక దేవాలయాలను కూడా మనం దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. ఆ యొక్క నగరమంతా కూడా భక్తిమయంగా ఉంటుంది. అన్ని వీధులలో కూడా ప్రతి చిన్న దేవాలయాల్లో కూడా భక్తులు గుమికూడి భక్తితో నమశివాయ 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 అనేటువంటి ఆ యొక్క ధ్వని మనకు వినిపిస్తుంది. వేల సంవత్సరాల పూర్వం నిర్మించి వాటిని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దాన్ని పునర్నిర్మాణం చేయించారు. వీటినన్నిటినీ కూడా కుటుంబ సమేతంగా మనం దర్శించుకునే భాగ్యాన్ని మనం పొందుదాం. ఎందుకనగా ఆ నగరం అటువంటి ప్రాముఖ్యమైనటువంటిది. నగరేషు కాంచి అనేటువంటిది ప్రతి ఒక్కరూ పలికేటువంటిది. పుష్పేషు జాజి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కాంచి అని సప్తమోక్షపురి ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు నడియాడినటువంటి ప్రదేశం. ఇటు విష్ణు కంచి, శివ కంచి మరియు ప్రసాదాలు అన్ని చోట్ల కూడా ఇస్తూ ఉంటారు. భక్తి భావన, కర్పూర హారతులు ఒకటేంటి ఎంత వర్ణించినా కూడా అది స్వల్పమే అవుతుంది. ఆత్మీయులారా, మా స్నేహితులు కొంతమంది ఆ యొక్క కాంచీపురంలో జరిగేటువంటి విషయాన్ని చెప్పమని అడిగినందువల్ల అది ఒక సేవాభావంగా భావిస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి యొక్క ఆడియో మీకోసం చేయబడి ఉంది. ఇంకేదైనా మీకు సందేహాలు ఉన్నా ఈ యొక్క సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మీ అందరి ఆత్మీయుడును నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర, హర హర శంకర జై జయ శంకర.